పర్ఫెక్ట్. సో నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను, ఓకే ఆస్ట్రాలజీ అండి. కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మీకు ఓకే కదా? ఓకే అండి. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 16/6/1994 ఓకే. నైట్ 10:35కి ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్ మాన్వి, కర్ణాటక. MANVIయా? అవునండి. ఓకే ఓకే ఓకే. రాయచూర్ దగ్గరికి వస్తుందా? అవును. ఓకే రైట్. మకర లగ్నం వచ్చింది కదా, సో ఇప్పుడు మీరు నేటివ్ కన్నడ స్పీకర్ అయితే? లేదండి, తెలుగునే. ఓకే. బట్ అప్పుడు మా ఫాదర్ అక్కడ ఉండడం వర్క్ వల్ల రీచ్ రైట్. బర్త్ ప్లేస్ అంతే. ఓకే. సో కన్నడ వచ్చా మరి? రాదండి, చిన్నప్పుడే వచ్చేసి ఆంధ్ర మళ్ళీ. ఓకే ఓకే రైట్ రైట్. సో మీది మకర లగ్నం వచ్చింది, నాకు ఉత్తరా నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? కరెక్టే అండి. ఓకే ఓకే, ఒక్క సెకండ్. సో చరలగ్నానికి రవి నక్షత్రం మనకి సెట్ అయిపోతే సెట్ అయ్యేటట్టే ఉంది. సో ఎవరు రాశారు ఈ బర్త్ టైము? ఐ థింక్ డాక్టర్ రాసిచ్చుంటారు. అట్లనే అంటారు. ఓకే. సో 12:39:30 అట్లా తీసుకుందాం. అది సారీ 22:39:30 అంటే నేను ఎంత మార్చా? 4 నిమిషాలు అంతే. అర్థమైందా? ఓకే. ఒక్కోసారి కోఆర్డినేట్స్లో స్లైట్ డిఫరెన్స్ వల్ల కావచ్చు, లేదంటే మన సన్ రైజ్ టైము, కోఆర్డినేట్స్, ఆల్టిట్యూడ్, రకరకాల రీజన్స్ వల్ల డిఫరెన్స్ వస్తుంది. మకర లగ్నం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయలేదు నేను, లగ్నం అలానే ఉంచాను. లగ్నం ఎండింగ్ డిగ్రీస్ కదా మనకి, ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలో ఫామ్ అయింది యాక్చువల్గా. మీకు నా చేంజ్ వల్ల నవాంశ కూడా ఏమీ చేంజ్ కాదు, నవాంశ సంధి కూడా రాదు. ఓకే. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏం కావాలి? సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బై ప్రొఫెషన్. మ్మ్. సో నాకు జస్ట్ లైఫ్ ఎలా ఉంటది అని తెలుసుకోవాలని ఉంది అంతే. అంటే యాజ్ ఆఫ్ నౌ అంతా బానే ఉంది. ఓకే గుడ్. అంటే ఫ్యూచర్ లో ఏమైనా బంప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది తెలుసుకుందాం అని అంతే. తెలుసుకోవడం వల్ల ఒక పెద్ద తలనొప్పి కదా, అంత తెలుసుకోవాల్సిందే అంటారా? అంటే జాగ్రత్త పడొచ్చు కదా, మేబీ ప్రివెంటివ్గా ప్రిపేర్డ్గా ఉండడానికి, అంతే కదా? అంతే. రైట్ రైట్ రైట్. చెప్తాను. ఏంటిది ఇప్పుడు ఈ కోడింగా, మీరు ఏం చేసేది? కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నేనండి. ఏంటిది అది మీరు చేసే కోడింగ్? జావా. జావా చేస్తారా? ఓకే ఓకే. అది ఎలా ఉంది అని అంటే రియాక్ట్ అనగానే మెరుపులు, జావా అనగానే డ్రాప్, ఇట్లా అవుతా ఉందన్నమాట. ఏమన్నా మా అప్లికేషన్స్కి హెల్ప్ చేస్తారేమో అని కోరిక అనమాట, ఆశ. బట్ ఎనీవే చూద్దాం. మకర లగ్నానికి లగ్న నక్షత్రం కుజ నక్షత్రంలో ఫామ్ అయింది. కుజుడు వచ్చేసేసి చతుర్థంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, సో కాబట్టి దాన్ని మాలవ్య మహాపురుష యోగం ఇట్లా చెప్తారు. బట్ అన్నీ కూడా మిగిలిన కండిషన్స్ ఆధారపడి పనిచేస్తుంది. సో దీని నక్షత్రాధిపతి అయిన వాడు కేంద్రంలో సప్తమంలో ఉన్నాడు, ఏమీ డిస్టర్బ్ కాలేదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా బలమైన రిజల్ట్స్ ఇస్తాడు. సో స్టాండర్డ్గా ఉంది అనమాట. చతుర్థాన్ని ఇండికేట్ చేసింది కాబట్టి మదర్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పర్సన్ అవుతారు. తర్వాత ప్రొఫెషనల్ ఎస్టాబ్లిష్మెంట్, ఇగో మంచి డెవలపర్ అవుతారు. 4th హౌస్ ఈజ్ డెవలపర్ అనమాట. 4th హౌస్కి మనకి బాగుంటే మనకి అప్లికేషన్ డెవలప్మెంట్ వీటిలో చాలా మంచి డెప్త్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు కూర్చొని కూడా కట్టేది ఒక బిల్డింగ్ లాగానే కదా, అంతేనా? చిన్న చిన్నగా పీసెస్ ఆఫ్ ది కోడ్ని చేసుకుంటే వెళ్ళేది బిల్డింగ్ అది. సో దాని ఇప్పుడు అష్టమాధిపతి అయిన వాడు కూడా ఈ యొక్క రవి అనేవాడు కుజుడితో సంబంధాన్ని కలిగి ఉండడం, కుజుడు స్వక్షేత్రగతుడై చతుర్థంలో ఉండడం, రవికి అది ఎగ్జాల్టెడ్ అని మేషం అవడం అనేది చాలా ప్లస్ అవుతా ఉంది. అంటే రవి కుజులు బాగున్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఆయుర్దాయాన్ని ఇస్తారు, తర్వాత స్టాండర్డ్ని ఇస్తారు, స్ట్రాంగ్ మైండ్ని ఇస్తారు, బ్రేవ్నెస్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. కనిపించాయి ఇవన్నీ? ఎస్ నో? ఎస్ అండి. ఓకే వెరీ గుడ్. తర్వాత లగ్నాధిపతి కూడా ద్వితీయంలో స్వక్షేత్రగతుడై పుష్కరణ వంశంలో ఉన్నాడు. దాని స్టార్లార్డ్ అనేవాడు దశమంలో ఉండడం చాలా ప్లస్ అయింది, లేదంటే మాత్రం డిస్టర్బ్ అయ్యేది. ఎందుకంటే శని కొన్ని రోజుల తర్వాత వక్రించాడు. దీనివల్ల ఏంటంటే ఒక 20% ఒక్కోసారి చిన్న చిన్న డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే.
తర్వాత మీరు పుట్టింది రవి నక్షత్రం, ఈ లగ్నానికి మరి అష్టమాధిపతి నక్షత్రంగా. కానీ లక్కీ ఏంటంటే రవి బుధులు కలిసి పంచమంలో ఉంటే బుధుడు రవిని ఓవర్ రైడ్ చేశాడు. కాబట్టి ఏంటంటే మనకి చక్కగా యోగకారక నక్షత్రం లాగానే యాక్ట్ చేస్తుంది. రవి అష్టమాధిపతి నక్షత్రం అయినప్పటికీ కూడా ఆ బుధుడు డామినేట్ చేయడం వల్ల మంచి ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఇస్తాయి. సో స్టార్టింగ్లో కొంచెం ఏంటి బుధుడు మొన్న మధ్య డైరెక్ట్ అయినట్టున్నాడు, చూద్దాం అది. ఓకే. దాని స్టార్లాడ్ కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేఫేలే. కానీ మీకు చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, ఇది డిసప్పాయింట్మెంట్ మ్యాటర్ అనమాట. దీనివల్ల ఏంటిది, ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ చెప్తాం, కానీ అక్కడ చతుర్థం బాగుందిగా, మదర్ సేవ్ అయిపోతా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి రిలేషన్షిప్ పరంగా ఇస్తూ ఉంటుంది. మరి రిలేషన్షిప్ కలిసి చూసేవారికి సప్తమంలో శుక్రుడు బ్యాలెన్స్ చేసేస్తున్నాడుగా, ఆ శుక్రుడు కొన్ని రోజుల తర్వాత వక్రిస్తున్నాడు కదా. కాబట్టి ఇది రిలేషన్షిప్, ఒక్కోసారి ఫాదర్ గ్రోత్, ఫినాన్షియల్ గ్రోత్, ఫాదర్ హెల్త్, వీటి మీద ఇంపాక్ట్ చేసే అవకాశం పనిచేస్తుంది. అంటే ఏం లేదు, వాటర్ అనేది పైనుంచి కిందికి పోతున్నాయి, నువ్వు ఏలు పెట్టుకుని ఆపే ఒక సైడ్లో, ఇంకో సైడ్ ఫ్లో అవుతుంది అంతే. అర్థమైందా? ఇలా ఏదో ఒకటి ఇంపాక్ట్ చేస్తుంది. మదర్ మీద రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఒక్కోసారి క్రియేట్ అవ్వడం, హార్డ్ వర్కింగ్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసేదానికి కారణం అవుతుంటాయి. ఎంతో కొంత కొన్ని కనిపించాయా నేను చెప్పిన? అవునండి. ఓకే, ఇప్పుడు టైం చూద్దాం. గురు రాహుల్ పరివర్తనం అయ్యారు, శుక్రుడు వల్ల ఫలితం ఇస్తాడు. శుక్రుడు ఏమి డిస్టర్బ్ కాలేదు కాబట్టి గురు రాహుల్ ఇద్దరు కూడా శుక్రుడు ఫలితం ఇస్తాడు కాబట్టి సప్తమానికి కనెక్ట్ అయింది. కాబట్టి మీకు విచిత్రం ఏంటంటే ఇంట్లో బాగుంటే రిలేషన్షిప్ బయట బాగోదు, బయట బాగుంటే ఇంట్లో బాగోదు. ఏదో ఒక సైడే మీకు పబ్లిక్ కమ్యూనికేషన్స్ అన్నా మంచిగా ఇవ్వాలి, లేదనంటే పర్సనల్గా అన్నా మంచిగా ఇవ్వాలన్నమాట. ఇట్లా తర్వాత ప్రతిదీ కూడా వర్క్ అండ్ బిజినెస్. ఇప్పుడు మీరు జాబ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కోడింగ్లో మీరు పూర్తిగా ఉంటారని గ్యారంటీ లేదు. అర్థమైందా? ఈ మేనేజ్మెంట్ రోల్కో లేదంటే ఎక్కువగా క్లయింట్ ప్రజెంటేషన్కో ఇట్లా మూవ్ అయ్యేదానికి బాగా కారణం అవుతూ ఉంటుంది అనమాట. పీపుల్తో మాట్లాడే దానికి కారణం అవుతూ ఉంటుంది. కనిపించిందా ఎంతవరకు? కొంచెం ఇప్పుడు రీసెంట్ గా నా దాంట్లో నేను అప్గ్రేడ్ అయిన దానికే క్లయింట్ కమ్యూనికేషన్ కి ఎక్కువగా తీసుకున్నారు నన్ను, క్లయింట్ తో మాట్లాడేదానికి ఎక్కువగా. ఎట్టయినా కూడా కంపెనీకి ఫేవర్ అయ్యేటట్టు మీరు లాక్కొచ్చేస్తారు, అందుకని మిమ్మల్ని అటు పెట్టారు సేఫ్ గార్డ్ కింద. సరే చూద్దాం, ఒకసారి ఫ్లో చూద్దాం. కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోతే మనం ఆనందంగా చెప్పుకోవచ్చు. ట్రై చేస్తాను నేను, చూద్దాం నాకు వచ్చిన దానిలో నేను ఏమైనా చెప్పగలను. మీకు దశమ భావం మధ్యము 7 డిగ్రీలకి ఉచ్చుకల్లో పడింది మీరు పుట్టినప్పుడు. పేషెన్సీగా వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 10th హౌస్ మంచిగా ఫామ్ అయింది శుక్రుడితో పుట్టినప్పుడు, కాబట్టి మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు బాగుంది. అక్కడ దశభుక్తి ఏం పడిందో చూద్దాం. దశభుక్తి రవిలో రాహు డిసెంబర్ వరకు ఉంది. రాహు ఇండికేట్స్ శుక్రుడు కదా, బాగానే ఉన్నాడు అనమాట. రవి ఇండికేట్స్ కుజ, ఏం ఇబ్బంది ఏం లేదు. 4-10 ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ పొజిషను అంటే మంచి ఇల్లు కట్టుకోవడం అట్లా పాజిటివ్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు పుట్టినప్పుడు. ఓకే, బాగుందని చెప్తాను, హెల్దీ చైల్డ్ అని చెప్తాను. ఏమన్నా ఉన్నా చిన్న చిన్నయే. బుధుడు వక్రించాడు, సరే అంత పెద్ద దోషం ఏం లేదులే, కానీ టైం వచ్చినప్పుడు చూద్దాం. గురువు డైరెక్ట్ అయినా అవ్వకపోయినా ఉపయోగము నష్టము లాభము ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు పరివర్తనలో ఉన్నారు కాబట్టి. దాని తర్వాత మీకు డిఫికల్టీ వచ్చినప్పుడు చెప్తాను, వస్తుంది. మీకు మొదటి అర్రర్ర మామూలు లక్కీ కాదు మీది. పర్ఫెక్ట్గా 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరిగే నాటికి సాటర్న్ అనేవాడు, శని అనేవాడు వక్రించేశాడు. కాబట్టి చైల్డ్హుడ్ మంచిగానే పోతా ఉన్నది. ఓకే, 2005-6లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ వక్రించిన శనికి స్క్వేర్ అయింది. ఇది మీ మీద వరకు బాగానే పనిచేసిన, ఒక్కోసారి ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ వీటిలో ఒక్కోసారి సరిగా పనిచేయదు. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్కు స్క్వేర్ అయ్యాడు. కాబట్టి 2006, 7, 8 మధ్యలో కొంత ఫ్రిక్షన్స్ ఉన్నాయి. చంద్రదశే నడుస్తూ ఉన్నది. చంద్రుడిలో శుక్రుడు వచ్చాడు. శుక్రుడు ఏమయ్యాడు? శుక్రుడు నక్షత్రంలో గ్రహం ఉన్నది, కుజుడు ఉన్నాడు, అంటే ఏదో కొంచెం కష్టాన్ని చూపిస్తున్నాడు. 6, 7, 8 మధ్య శుక్రభుక్తిలో అక్కడ బాధకుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది చెప్తాను అనమాట. ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫాదర్ అండ్ మదర్ ఒకే లొకేషన్లో ఉన్నారా, ఏదన్నా వర్క్ రీచా ఫాదర్ డిస్టెన్స్లో ఉన్నారా, అక్కడ ఏదో ఛాలెంజ్ చెప్తానమాట. 6, 7 ఆ టైంలో కనిపించిందా? 6 and 7 లో అండి. 6 and 7 2006 and 7 లో. అదే 2006 అంటే 2006, 7 అని చెప్పింది అదే. రైట్. ఏమైంది? 2005-6 ఆ టైంలో ఏమైంది? సో మా మదర్ ఒక ప్లేస్ లో ఉండేవారు, మా ఫాదర్ ఒక ప్లేస్ లో ఉండేవారు. ఈ జాబ్ రీచ్
యా బిజినెస్ వైజ్. సో ఓకే. ఐ థింక్ 2007 నుంచి ఇంకా ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అన్నమాట బిజినెస్ పరంగా. అంతకుముందు మాకు చాలా లాసెస్ ఉండేవి బిజినెస్ పరంగా, అదంతా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండేవి. బట్ పోస్ట్ 2007 ప్రాబ్లం ఆ ఉండేదనంటే ఇష్యూస్ దీన్ని ఎలా తీసుకోవాలంటే, మీరు అంతకు ముందు 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకో, ఆ 10, 9, 11 అలానే ఉంటుందన్నమాట. పెద్ద గొప్పగా చెప్పకూడదు. మీరు పుట్టక ముందు నుంచి లాస్ నడుస్తుంది అనుకో, అది అలానే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ గా చెప్పాను అనమాట. అర్థమైందా? ఇబ్బంది పెట్టి ప్రోగ్రెస్, రెట్రోగ్రేడ్ సాట్రాన్ కి స్క్వేర్ అయితే పాత ఉన్నదాన్ని క్లోజ్ చేసేసేసి కొత్తది స్టార్ట్ చేయడం, లేదంటే ఏదన్నా చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని షిఫ్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. అంతకుముందు ఆ 2005, 2006 దగ్గర బాగా ఇబ్బంది పడ్డారు. నేను చెప్పినట్టుగా కనిపించిందా? 6, 7 వరకు ఇబ్బంది పడి లిఫ్ట్ అయింది చార్ట్. ఓకే, రైట్. తర్వాత అక్కడ కూడా ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి కూడా ట్రైన్ లో వెళ్ళాడు. అది రెట్రోగ్రేట్ అయినప్పటికీ కూడా అది ట్రైనే పనిచేస్తుంది, ఎందుకంటే కేతుతో కనెక్షన్ ఉంది కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. చదువు ఇవన్నీ కూడా పర్లేదు, పెద్ద అదేమి అంత కాంప్లికేటెడ్గా చెప్పనవసరం లేదు, డీసెంట్గానే ఉంది. గురు శుక్రులు ఇద్దరు కూడా కేంద్రంలో ఉండడం ప్లస్ పాయింట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం వీలైనంత వరకు, అంటే వాడు కాంప్లికేటెడ్గా చేయనంత వరకు మనం చాలా ఎథికల్గా, రెస్పెక్ట్ఫుల్గా, చాలా కరెక్ట్గా ఉంటాము. వాడు చేస్తేనే మనం చేయాల్సి వస్తుంది అనమాట. అది తర్వాత ముందుకు వెళ్తా ఉంటే చార్ట్ ఫ్లో బాగానే వెళ్తా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. 12, 13 స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంది. అరే ప్రోగ్రెసివ్ మార్స్ వచ్చేసాడుగా 12 దగ్గర. ప్రోగ్రెసివ్ మార్స్ నెట్ల 10th హౌస్కి అపోజిషన్ వచ్చాడు 2013లో. ఎస్, బుధుడు వెయిటింగ్లో ఉన్నాడు అప్పటి నుంచి. సో ఆ బుధ భుక్తి వచ్చింది కుజుడిలో. ఎందుకంటే కుజుడు యొక్క నక్షత్రంలోనే బుధుడు వెనక్కి వెళ్ళి ఉన్నాడు అనమాట, వక్రించాడు కదా. సో అప్పుడు ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ మనం అనుకున్న సీట్ రావడంలోనో, ఎగ్జామ్ రాస్తే అనుకున్నట్టుగా సాటిస్ఫాక్షన్ రాకపోవడంలోనో, లేదంటే ఒక్కోసారి ఫాదర్ హెల్త్, ఇలా ఏదైనా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే డ్యామేజ్ చేయొచ్చు. ఇట్లా ఏదైనా ట్విస్ట్ నెగిటివ్ చెప్పాలి, కనిపించిందా లేదా? నెగిటివ్ లేదండి, బట్ కాకపోతే అప్పుడు 2012 అప్పుడు ఆ టైంలోనే నాకు నేను నా ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. బట్ సపోజ్డ్ గా నేను ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, అంటే అది మా ఫాదర్ కి డ్రీమ్ కాలేజ్ అన్నట్టు. అందులో సీట్ వచ్చింది, బట్ నేను డెసిషన్ తీసుకోలేదు అక్కడ జాయిన్ అవ్వాలని, వేరే ప్లేస్ లో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు. ఓకే, అది చిన్నదే, రైట్. అది కాకుండా ఒక్కోసారి ఇక్కడ స్టార్ట్ అయినవి పూర్తిగా, అంటే ఇప్పుడు ఈ కాలేజ్తోనో ఈ ఎడ్యుకేషన్తోనో సరిపోదు, మనం మళ్ళీ వేరే సపరేట్ కోర్సో ఏదో చేయాలి రేపు ఉద్యోగం రావాలంటే. అట్లా ఉంటుంది అనమాట ఒక్కోసారి. ఓకే, ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఒక్కోసారి బయటకు ఐడెంటిఫై అవ్వవు, తర్వాత వచ్చినప్పుడు చూస్తాం, మళ్ళీ చెప్దాం. ఎందుకంటే ఇవి బ్యాలెన్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం డెసిషన్ మేకింగ్ ఇష్యూ అనేది కనిపించింది అంతవరకు చాలు, కానీ అది సరిపోదు నాకు క్యాలిక్యులేషన్కి. ఓకే, ఇంకేదైనా పెద్ద ఈవెంట్స్ని ఒక్కోసారి ప్లేస్ చేస్తుంది, చూద్దాం. ముందుకు వెళ్ళాక మళ్ళీ ఒకసారి చూద్దాం. సో అది పని చేయలేదు అనుకో, మీరు బాగా అదృష్టవంతులన్నా ఫీల్ అవ్వాలి, లేదంటే నాకు రాదన్నా ఫీల్ అవ్వాలి. ఓకే, చూద్దాం. రైట్. తర్వాత డీసెంట్గానే వెళ్తా ఉంది. సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెసివ్ వేనస్ కూడా బాగానే వెళ్తా ఉంది. సన్కి సెక్స్టైల్ ఇచ్చింది 14, 15 మీ చదువు ఇదంతా బాగానే ఉంటుందని చెప్తాను. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు, వెరీ గుడ్. ఓకే, మార్స్ 10th హౌస్ అపోజిషన్ దాటేశాడు, వెరీ గుడ్. ప్రోగ్రెసివ్ వీనస్ ఏమీ కాంప్లికేషన్ లేదు, ఇంకో 2-3 ఏళ్ళు ఈజీగానే వెళ్తుంది. 15, 16 బాగానే ఉంది. ప్రోగ్రెసివ్ సన్ సూపర్ కదా. 16, 17లో కూడా సన్ మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చాడు. ఇప్పుడు మరి ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడము, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము, మంచిగా 16, 17లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి, ఇచ్చినట్టు అనిపించిందా లేదా? అయిందండి, నేను వేరేది నేర్చుకున్నారు కదా, ఇక్కడ నేర్చుకున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. నా పర్సనల్ గ్రోత్ కోసం నేర్చుకున్నాను. ఏంటిది అది, ప్రోగ్రామింగ్ ఏనా వేరేదా? లేదండి, వేరేది నేర్చుకున్నాను నేను. వేరేది ఏంటిది అని అడుగుతున్నా, వేరేది చెప్పొచ్చా చెప్పకూడదా? నేను రివీల్ చేయనది. ఓహో, రివీల్ చెబితే దయచేసి రివీల్ చేయకండి. మళ్ళీ అంతా రికార్డ్ అయిన తర్వాత అది రివీల్ చేసినందుకు డిలీట్ చేయండి వీడియో, అంటే నేను చాలా బాగా. లేదు, సో అది రివీల్ చేయను, బట్ అది అది అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను నేర్చుకున్నాను. ఓకే, రైట్. అది నేను అచీవ్ చేయలేదు, బట్ స్టిల్ అది నాకు ఎంతో కొంత నా ప్రొఫెషన్ లో యూజ్ అయింది. ఓకే, రైట్. తర్వాత చూద్దాం. మీరు రివీల్ చేయలేదు కాబట్టి నేను గెస్ కూడా చేయట్లేదు. గెస్ చేసినా రైట్ కాకపోవచ్చులేదు, బట్ గెస్ కూడా చేయట్లేదు. రైట్. తర్వాత నెక్స్ట్ మీకు ఒక ఛాలెంజ్ ఫేస్ చెప్తాను. 19, 20 దగ్గర
ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ 10,000 కు స్క్వేర్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్ కి స్క్వేర్ అయింది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అదో ఛాలెంజింగ్, ఎందుకంటే 10,000 అపోజిషన్ సన్ కూడా జరిగింది. రేపు ఉద్యోగానికి లేట్ అవ్వడానికో లేదంటే ఉద్యోగం వస్తే అనుకున్నంత ఎదగపోవడానికో అయ్యే ఒక కాంప్లికేటెడ్ టైంలోకి వెళ్ళాము. సో ఇది నేను కాంప్లికేటెడ్ టైంగా చెప్తాను. సో ఇంతకీ వివాహం ఎప్పుడైంది? నాది 21 అండి. ఇది ఇక్కడ పెళ్ళి అయిందా? 2021. ఈ పెళ్లికి ముందు ఏదైనా మ్యాచ్ దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ, లేదంటే ఇక్కడ కొంత ఛాలెంజింగ్ పీరియడ్ నడిచింది 2019 నుంచి 21 వరకు కూడా నేను చాలా ఛాలెంజింగ్ పీరియడ్ చెప్తాను మీ కెరియర్ కానీ, నా లేదంటే కెరియర్ వైజ్ చాలా ఛాలెంజింగ్ అండి. అప్పుడు ఆ 2 years ఏదైతే నేను ఫేస్ చేశానో ఎక్స్ట్రీమ్లీ అది నాకు సఫరింగ్. ఎక్స్ట్రీమ్లీ టఫ్, ఫిజికల్ గా, ఎమోషనల్ గా కూడా. అంటే ఒక కంపెనీ నుంచి రెండు మూడు నెలల్లోనే మానేసి ఇంకో కంపెనీకి వెళ్ళడం, ఇలా డిసప్పాయింట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవుతా ఉన్నాయా? ఏమైతా ఉంది? చాలా చాలా. అండ్ పర్సన్స్ కూడా, అంటే మా కొలీగ్స్ అనుకోండి. ఆ, సో నేను వాళ్ళని, ఐ మీన్ నేను చూసిన పర్స్పెక్టివ్ వేరు. ఉమ్, బట్ అప్పటిదాకా ఆ అదే. టైం ఫ్రేమ్ లో నేను వాళ్ళని చూసిన పర్స్పెక్టివ్ వేరే అనమాట. అంటే ఒకేసారి మనకు అంత బ్లింక్ లాగా కనిపిస్తుంది అవునులే అంటారు అవునులే చూడండి. అవునులే అవునులే, కాంప్లికేట్ ఏదో చేయాలని టార్గెట్ చేస్తా ఉంటారు. అది అది చాలా టఫెస్ట్ ఫేజ్ నా లైఫ్ లో. నాకు చాలా టైం పట్టింది దాని నుంచి రికవర్ అవ్వడానికి యాక్చువల్ గా, అవును అవును అవును. నా ఎందుకంటే కెరియర్ వైజ్. అసలు ఉద్యోగమే మానేద్దామా, అసలు ఇది ఎంత ఏంది అన్నంత ఒక రకమైన డిప్రెషన్, డిసాటిస్ఫాక్షన్ అన్ని ఆపరేట్ అవుతాయి. చాలా టఫెస్ట్ ఆస్పెక్ట్ అది జాబ్ అనే కాదు, నాకు లైఫ్ మీదే చాలా డిసాటిస్ఫాక్షన్ వచ్చింది అప్పుడు. వచ్చింది. ఎందుకంటే 8th లార్డ్తో గనక ఇప్పుడైతే ఆస్పెక్ట్ ఇట్లా ఫామ్ అయిందో ఎక్స్ట్రీమ్ ఆఫ్ సఫరింగ్ ఇస్తుంది. ఒక్కోసారి ఏంటిది అంటే పేరెంట్స్ హెల్త్ డ్యామేజ్ కావచ్చు. ఇప్పుడు అటు బాగుంది కదా, అటు సైడ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ మన మీద పనిచేస్తుంది అనమాట. సిచ్యువేషన్స్ మీద, డబ్బుల మీద, రకరకాల వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్స్ట్రీమ్లీ సఫరింగ్. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా పాయింట్స్. ఇప్పుడు ఇదే నేను 2 ఏళ్ల ముందు చెప్పుంటే మీరు అట్లీస్ట్ వీలైనంత వరకు ప్రివెంటివ్ ఉండడమో, డిసప్పాయింట్ కాకుండా ఉండడమో, ఇది ఈ ఫేజ్ దాటుతాం కదా అనే విషయంలో ఉండడమో, ఇట్లా అగ్రెసివ్ స్టెప్ తీసుకోపోవడము, ఇట్లాంటివి చేస్తాం కదా, అంతే కదా. అవునవును. బట్ నేను అప్పుడు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అవును, బట్ మా మదర్ చాలా సపోర్ట్ చేశారు నన్ను చేశారు. అప్పుడు. చెప్పా కదా, మదర్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సపోర్టివ్, హెల్ప్ఫుల్. మీ మేజర్ స్ట్రెంగ్త్ మదరే అనమాట. ఎందుకంటే 4th లార్డ్ 4th లో ఉన్నాడు, దాని స్టార్ లార్డ్ బాగున్నాడు అంటే చాలా మంచి యాటిట్యూడ్, మంచి ఎన్విరాన్మెంట్లో మనం పెరిగేదానికి వాటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దాని తర్వాత ముందుకు చూద్దాము. ఇక ఈ తర్వాత అంతా సెల్ఫ్ ఎఫర్ట్. పెద్ద మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను కానీ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే చేస్తూ ఉన్నాం, వెళుతూ ఉంది, అంతే. అర్థమైందా? ఇప్పుడు ఏంటిది, బాగా చేసేసావు, చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయావు, రావచ్చు మనీ పెద్ద విషయం కాదు. ఓకే, సో కానీ మనం అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నామా లేదా అని చూస్తే అనుకున్నంత అక్కడ ఏమీ లేదు. అర్థమైందా? మామూలుగా వెళ్తా ఉంది అంతే. ఓకే, చూద్దాం 22, 23 శని భుక్తి జరుగుతూ ఉంది. శని ద్వితీయంలో ఉన్నాడు. శని యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు రాహు అనేవాడు ఏమి అసలు 7th ఏం సంబంధం లేదు. సో ఈ మ్యాచ్ ఎప్పుడు సెటిల్ అయింది? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ ఇది? ఇట్స్ లవ్ మ్యారేజ్ అండి. ఓకే, మరి అది ఎప్పుడు 19 బిఫోర్ సెట్ అయిందా? బిఫోర్. అమ్మాయి సంతోషం. ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ 2014 ఆ టైం నుంచి తెలుసు నాకు. ఓకే, తెలుసు. అంటే ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు అది చెప్పాలి నాకు. 14-15 లోనేనా ప్రపోజ్ చేసుకుంది మేజర్ గా? 14-15 ఆ టైం. అప్పుడు బాగుంది కదా, అప్పుడు బాగుంది. అర్థమైందా? వీనస్ భుక్తి జరిగింది, అప్పుడు బాగుంది కాబట్టి మ్యారేజ్ లో వచ్చే ఛాలెంజెస్ చిన్నగా వెళ్ళిపోతాయి, పెద్దగా కాంప్లికేట్ చేయవు. అర్థమైందా? ఉంటాయి మీ మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూస్, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్, ఎనీథింగ్ ఈజ్ అ మ్యారేజ్. సో కాబట్టి అక్కడ ఉంటాయి. కాబట్టి అవి దాటిపోతా ఉంటాం అనమాట. అర్థమైందా? దాని తర్వాత ఇక 21 శని భుక్తి. నేను అందుకే అడిగా, ఈ వివాహ భుక్తి టెక్నికల్లీ మ్యారేజ్ని ప్లేస్ చేసింది, అంతే. అర్థమైందా? పెళ్లి చేసుకోవాలి, టెక్నికల్ గా మ్యారేజ్ని ప్లేస్ చేసింది, అంతే. నో వర్రీస్. 22, 23లో మీకు చదువు అంటే ఇప్పుడు ఉద్యోగమే చేస్తున్నప్పటికీ కూడా దానిలో మనం కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు కదా, దాన్ని చెప్తాను అనమాట. 22, 23లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ వీనస్ జూపిటర్తో సెక్స్టైల్ ఇస్తే రెస్పెక్ట్ పెరుగుతుంది, అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్స్ రాకపోయినా మనకి సబ్జెక్ట్ వస్తుంది. సో ఇట్స్ బీన్ పాజిటివ్ అనమాట. ప్లెజెంట్ గా పోతా ఉంది. 22, 23 బాగానే ఉంది. నేను అప్పుడే నా జాబ్ చేంజ్ అయ్యాను. నేను బాగుంది, ఈ కంపెనీ బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుందిలే. సో బాగుంది, పాజిటివ్ చెప్తాం. ఇప్పుడు బాగానే నడుస్తూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ప్రోగ్రెసివ్ 10,000
మళ్ళీ మెర్క్యూరీకి ఆ పొజిషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. అప్పటిదాకా ఇప్పుడు ఏమీ లేదు, చెప్తాను. ఇప్పుడు జూపిటర్తో సెక్స్టైల్, సాట్రాను చెప్తా. సో యాజ్ ఇట్ ఈస్గా చెప్తానే, ఆ ఫ్లక్చువేషన్ యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను. ప్రస్తుతానికి రాహు దశ జరుగుతోంది. రాహు శుక్రుడు ఇండికేట్ చేశాడు, శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, దిగ్బలం పొందాడు. ఆయన ఆ రకంగా యాక్ట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ దిగ్బలం కాదు, బట్ బాగానే యాక్ట్ చేస్తాడు. సో కాబట్టి ఇట్స్ బిన్ ఫైన్ అనమాట. సో చూద్దాం. సో రాహులో బుధుడు జరుగుతున్నాడు, బుధుడు రాహు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, బాగుంది కదా. సో 23-26 ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్, సాటిస్ఫాక్షన్, వాట్ ఎవర్, ఒకవేళ సంతానం వాట్ ఎవర్ అన్నీ కూడా బాగా వెళ్తున్నాయి అనమాట. ఓకే, 23 to 26 అండి. అవును అవును, బాగుంది కదా. ఓకే, యా 24 చాలా బాగుంది. యాక్చువల్ గా నాకు ఇంక్రిమెంట్ వైజ్ గానీ, నాకు రెస్పెక్ట్ వైజ్ గానీ చాలా బాగుంది. ఓకే, 25 బాగాలేదా? 25 కూడా చాలా బాగుంది. మరి ఇంకేంటి, బాగానే పోతుంది. 23 నవంబర్ నుంచి వచ్చింది కదా, అన్ని మంచిగా పోతున్నాయి, అదే చెప్తున్నాను. ఇట్స్ బీన్ డీసెంట్. ఓకే, అంటే ఇది సెల్ఫ్ ఎఫర్టే, మళ్ళీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది అదరగొట్టేశారని చెప్పట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ గానే పోతా ఉన్నది. ఫాదర్ ఏం చేశారు? మా ఫాదర్ ఆక్వాకల్చర్ అండి. మా ఫాదర్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. దాని తర్వాత ముందుకు చూద్దాం. ముందుకు చూసి మళ్ళీ క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అని చెప్పారు కదా ఎట్లా ఉంటుంది టైం అని. ఓకే, రేపొద్దున 2030కి కూడా ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇది కూడా చాలా మంచి ఆస్పెక్ట్. వీనస్ కూడా సాటర్న్కి అపోజిషన్ వెళ్తుంది, ఏమీ కాదు. మార్స్ కూడా సాటర్న్కి స్క్వేర్ అవుతుంది, ఏమీ కాదు. అవి ఏమీ లేదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లేదంటే మనం చెయ్యలేము అనుకున్నవి చేస్తాం. సో కాబట్టి ప్రాసెస్ అనేది హడిలిస్టిక్గా ఉంటుంది, రిజల్ట్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. అర్థమైందా? సో రేపు పొద్దున వీనస్ భుక్తి అవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. రాహులో వీనస్ అదరగొట్టేస్తాడు అనమాట. ఓకే, చాలా మంచి ర్యాపిడ్ గ్రోయింగ్ చార్ట్. మీరు టైం ఇయ్యరు, ఏదో మేము దొరికాం మీకు అంతే. ఓకే, సో బిజీగా పోతా ఉంది చార్ట్, చాలా మంచిగా పోతా ఉంది. ఎక్కడి వరకు పోద్దో చెప్తానే. సో దాదాపుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక చిన్న హడిలు మెర్క్యూరీ ఫాస్ట్గా పరిగెట్టాడు కాబట్టి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి అపోజిషన్ ఇస్తుంది 2034లో. ఓకేనా, ప్రోగ్రెసివ్ వీనస్ బాగానే ఉన్నాడు, ప్రోగ్రెసివ్ మార్స్ 22 degrees బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. అయినా కూడా ప్రోగ్రెసివ్ 10,000 అపోజిషన్ నెటల్ మెర్క్యూరీ మంచిది కాదు. అప్పుడు అంటే రాహుదశ అదరగొట్టేస్తుంది, అర్థమైందా? సో టూ మచ్ ఆఫ్ పీపుల్, మేనేజ్మెంట్ రోల్స్, పీపుల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ ఇస్తాయి, అర్థమైందా? సో మీరు ఎలా ఉంటుందనంటే, మీరు ఇటు పక్కన ట్రైనింగ్ చేయాలి, అటు పక్కన కోడింగ్ చేయాలి, ఇటు పక్కన మేనేజ్మెంట్ చేయాలి, ఇటు పక్కన క్లయింట్ని చూసుకోవాలి, ఇటు పక్కన క్లయింట్ అప్సేల్ అయ్యేటట్టు చూడాలి. ఇట్లా చాలా మల్టిపుల్ రోల్స్ అనమాట ఇవన్నీ, అర్థమైందా? ఇలా ఇప్పుడు అదే జరుగుతుందండి మొత్తం హోల్ అండ్ సోల్ ఇవన్నీ చేసే బదులు నేనే చిన్న కంపెనీ పెట్టుకుంటే అయిపోద్దేమో అనిపిస్తుంది. అన్ని ఇస్తారనమాట, అన్నిటికీ మీ దగ్గరికి ZYX అని మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. సో అట్లా ఉంటుంది. సో 34 వరకు చాలా బిజీ అనమాట, ర్యాపిడ్లీ గ్రోయింగ్ అనమాట చార్ట్. 34కి గురువులో గురువు పనిచేయదు, అర్థమైందా? సో రాహు అంతా పనిచేశాడు, మామూలుగా పనిచేయలేదు. గురువులో గురువు పనిచేయదు. గురువు ఎవరు? శుక్రుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. సో వ్యయాధిపతి సప్తమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు ఇప్పుడు. సో పర్లేదు, బట్ కాకపోతే ఎంతవరకు పర్లేదో చూద్దాం. 10,000 అపోజిషన్ నెటల్ మెర్క్యూరీ అంటే ఒకసారి అక్కడ ఆలోచనలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి హస్బెండ్ హెల్త్, హస్బెండ్ కెరియర్ అన్స్టెబిలిటీ, లేదంటే ఆయన బిజినెస్ లేదని ఇన్వెస్ట్ చేస్తే దెబ్బ కొట్టడం, ఇవన్నీ చేయొచ్చు. సో గురువులో గురువు మనం ఎక్స్పెక్టెడ్ పాజిటివ్గా చెప్పట్లేదు, గురువులో శని కూడా చెప్పట్లేదు. ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేట్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి గురువులో శని రెండు ఎక్స్పెక్టెడ్గా చెప్పలేదు. మళ్ళీ బుధుడు వచ్చాక మళ్ళీ మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్స్ తీసుకుంటుంది. ఓకేనా, ప్రోగ్రెసివ్ సన్ను 10,000 ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది, మామూలుగా వెళ్తున్నాడులే. సో సెల్ఫ్ ఎఫర్ట్గా అంటే మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అంటే అన్స్టెబిలిటీ ఉన్నది. ఓకేనా, సో మీకు 33 నుంచి అంటే గురుదశ ఒక హాఫ్ పోయింది, ఎగిరిపోయింది, అర్థమైందా? ఒక 8 ఏళ్ళు తీసేయండి, 33 నుంచి 8 ఏళ్ళు వేస్తే ఎంత అవుద్ది? సో ఈ యొక్క 38, 41 వరకు అవుతుంది కదా, అర్థమైందా? 41 మళ్ళీ గురువులో శుక్రుడు వచ్చినప్పుడు, అర్థమైందా? శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి అన్న పని చేస్తుందని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 ట్రైన్ ఇచ్చింది, ఎక్సలెంట్. అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది కెరియర్ అనుకోండి మళ్ళీ. ఓకే, ప్రోగ్రెస్ 2041, 42 మళ్ళీ ఇక్కడి నుంచి చార్ట్ రైజ్ అవుతుంది. ఇక్కడి నుంచి
దాదాపు 7-8 ఏళ్ళు మళ్ళీ మంచిగా పోతుంది దాదాపు ఎక్స్పెక్టింగ్. చూద్దాం. ఓకే, 42, 43 సూపర్. మళ్ళీ మళ్ళీ ఉంది, లేదని కాదు, అర్థమైందా? అప్పుడు మరి ఆ సెకండ్ ఫేజ్లో మీరు కంపెనీ పెడతారా ఏం పెడతారో తెలీదు, మొత్తానికి అయితే మంచిగా పోతుంది. సో 49, 50, మళ్ళీ 51 వరకు పోయింది. అంటే మళ్ళీ అక్కడ ఒక రెసిషన్ సైకిల్ ఉంటుంది, అక్కడ వరకు పోయింది. సో 51 వరకు చెప్పచ్చు. 51 కన్నా ముందు కూడా ఆపచ్చు మనం చెప్పడానికి. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్స్ కూడా జరుగుతుంది 49లో. ఓకేనా, గురువులో రాహు వస్తాడు. సో అది దాటాక శనిలో శని వచ్చినప్పుడు కొంత పని చేయదు. శని పని చేయడంలో కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో కేర్ఫుల్ విత్ ద మేనేజ్మెంట్ రోల్స్ అనమాట. శని స్వక్షేత్రంలో ఉన్నాడు. అక్కడ ఏంటంటే గురువు రాహువుని కలిపి ఆ శని పోయి యాక్టివేట్ చేస్తాడు. గురు రాహు శనులు అదేమి మంచి కాంబినేషన్ కాదు కదా, అర్థమైందా? సో కాబట్టి గురు దశ ఫస్ట్ హాఫ్ ఏంటంటే మన రెప్యుటేషన్ ని స్పాయిల్ చేయడానికి బాగా ట్రై చేస్తారు, అర్థమైందా? అన్ని తనకే అప్పచెప్పాము, తనే చేసింది, మొత్తానికి తనే కారణం అని చెప్పి ఇప్పుడు అన్ని రోల్స్ ఉన్నాయి కదా, ఇన్ని రోల్స్ ఇచ్చి నెత్తి మీద పెట్టుకొని తర్వాత అవసరం అయిపోయిన తర్వాత మనల్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా హైలీ ప్రివెంటివ్ ఉండాలి, అర్థమైందా? ఎప్పటికప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా వదిలించుకుంటానే ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనం లెక్క చెప్పాలి, పక్క జరగాలి, లెక్క చెప్పాలి, పక్క జరగాలి. అంటే మనం ఇక అప్పటికప్పుడు క్లియర్ చేయాలి. మళ్ళీ ఫ్యూచర్ కి మనల్ని అది క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అది గుర్తుపెట్టుకోవాలి ఈ చార్ట్ లో, అర్థమైందా? మనం ఏమవుతుందంటే జనరల్ గా ఇప్పుడు ఫలానా ఏదో చిన్న ప్రాబ్లం, ఓకే, నేను చాలా సిల్లీ ప్రాబ్లం చెప్తాను. డోర్ కి ఏదో ఒక చిన్న మరక అంటింది, మనం వదిలేసాం, ఓకేనా. ఇంకో దగ్గర ఇంకోటి ఏదో చిన్న వాటర్ పైప్ ది ఏదో రిపేర్ ఉంది, ఇవన్నీ వదిలేసాం. ఒక 2 నెలల తర్వాత ఆలోచిస్తే ఇల్లంతా రిపేర్లే ఉంటాయి, అర్థమైందా? అదే ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకుంటే వెళ్ళిపోయాం, ఎవరిదైనా కూడా మనకి ఫ్యూచర్ లయబిలిటీ లేకుండా మనం రిజాల్వ్ చేసేస్తామో అప్పుడు మనకి ఫ్యూచర్ లో డిఫికల్టీ టైం రావచ్చు, కాకపోతే మనం ఈజీగా ఎదుర్కొనేటట్టు ఉంటది. అలా కాకుండా వదిలేసుకుంటూ పోయామనుకో ఇదంతా పోయి ఆ రోజుకి కారణం అవుతుంది. అది ఈ చార్ట్ లో అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏంది, గురుదశ ఫస్ట్ హాఫ్ లో. ఓకే, రాహుదశ యోగిస్తా ఉంది, బాగుంది. మీరు కెరియర్ పరంగా ఖచ్చితంగా ఫోకస్ చేయండి, బాగానే రిజల్ట్ ఇస్తుంది. ఒక్కసారి దశాంశ చూస్తానే చాలా పొటెన్షియల్ ఉంది చార్ట్ యాక్చువల్గా. మిథున లగ్నానికి తృతీయాధిపతి లగ్నంలో, భాగ్యాధిపతి తృతీయంలో, ఎక్సలెంట్. లగ్నాధిపతి పంచమంలో. మిమ్మల్ని కోడింగ్ చేయనీయరండి వీళ్ళు, ఆల్రెడీ చేయనివ్వట్లేదండి. నాకు తెలిసి నేను మర్చిపోయి ఉంటాను మొత్తం. రైట్. తర్వాత షష్టాధిపతి షష్టంలో, వ్యయాధిపతి వ్యయంలో. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గానే ఉండాలి మా కంపెనీలో. మీరు ప్రాజెక్ట్స్ ని అప్సేల్ చేసేటట్టు మోటివేట్ చేయాలి, మీరు అలా ప్రాజెక్ట్ చేయాలి, ఇలానే అడుగుతా ఉంటారు అనమాట ఎప్పటికీ. ఓకే, ఇట్లాంటివే టార్గెట్ చేస్తూ ఉంటారు. సరే, ఎనీవే, నౌ బ్యాక్ టు ద టైం. ఎస్, నాది అయిపోయింది. ఎలా అనిపించింది? 10లో ఒక 3 అచీవ్ చేశానా, 9 అచీవ్ చేశానా? ఫ్యూచర్ గుడ్ బ్యాడ్ వదిలేయండి, ఎలా చెప్పినట్టు అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ గానే ప్రెడిక్ట్ చేశారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా డౌట్లు ఏంటిది? ఇంకేది అడిగితే అది చెప్తా. సో నా డౌట్ ఏంటంటే, సో నా కెరియర్ వైజ్ నాకు ఎక్కడ స్టాప్ అనేది రాదు కదా అనేది నా డౌట్. స్టాప్ అంటే ఇప్పుడు బాగా పోతుంది. మీరు ఫోన్ సరిగా పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. ఓకే, గుడ్. సో కెరియర్ వైజ్ స్టాప్ అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? స్టాప్ అంటే నేను కంప్లీట్ గా వర్క్ చేయడం మానేయడం, ఎర్న్ చేయడం మానేయడం అలాగా. ఇప్పుడు స్త్రీ జాతకం ఎట్లుంటది అంటే, మీరు మానేశారనుకో ఆ టైం పాజిటివ్ లో ఎట్లా పోతుంది, మీ హస్బెండ్ కైనా వస్తుంది, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీ హస్బెండ్ యొక్క వర్క్ లో కూడా ఇప్పుడు మీరు మానేసినా కూడా, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ ఉంది, లేదంటే 10 మందికి వెరీ సారీ, ఓకే అండి, పర్లేదు. సో చిట్ ఫండ్ కంపెనీ ఉంది, లేదంటే ఇంకోటి ఏదో ఉంది, 10 మందితో మాట్లాడేది ఉంది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, చాలా మందితో మాట్లాడుతూ బెనిఫిట్ అయ్యే విధంగా ఉండే ఒక కాంబినేషన్ ఇది. కుజ శుక్రులు అంటే ఏంటిది, వాళ్ళు జనాకర్షణ యోగం. సో చాలా మందితో మాట్లాడే దాని విధంగా, కనెక్ట్ అయ్యే విధంగా, దాని ద్వారా మనం బెనిఫిట్ అయ్యే విధంగా ఇస్తా ఉంటది. ప్రతిసారి కుజశుక్రులు చూసి ఇదిగో ఈ అమ్మాయికి అఫైర్లు ఉన్నాయి ఇట్టా అని అనుకునేదానికి ఉండదన్నమాట. అది ఎలా పనిచేస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటిదని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఫ్లో ఏంటిదో అర్థం చేసుకోవాలి. ఎస్. ఇంకా కిడ్స్ గురించి అండి. సో కిడ్స్ మీరు ప్లాన్ చేయబోతే ఇప్పుడు ప్లాన్ చేయడానికి ఇది రైట్ టైం, అబ్సల్యూట్లీ రైట్ టైం. ఆల్రెడీ వి హ్యాడ్ వన్ మిస్క్యారేజ్. ఓకే, ఓకే, సమ్ ఆగస్ట్ టైంలో లాస్ట్ ఇయర్. ఓకే, ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్? దాని వల్ల ఏం కాదు. సో వాళ్ళ రీజన్ ఏం ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. రీజన్ ఫైండ్ చేయలేరు. ఓకే, అదేంటంటే
వాటర్ ఇది ఏంటంటే మూన్ వాటర్ని ఇండికేట్ చేస్తాడు. సెవెంత్ లార్డ్ ఎప్పుడైతే రెట్రో అయ్యాడో మనకి ఏంటంటే అక్కడ కొంత ఇష్యూని ఐడెంటిఫై చేస్తున్నాడు. 25% ఇష్యూని హీట్ ఇంబ్యాలెన్స్, అంటే ఇప్పుడు దానిలో బేబీ గ్రో అవ్వడానికి కావాల్సిన హీట్ ఉంటుంది కదా, అట్లాంటి హీట్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఇట్లాంటివి ఐడెంటిఫై అవుతుంది. సో మీరు ఈ భరణి ఈజ్ అబౌట్ ఫిమేల్ జెనెటికల్ ఆర్గాన్ సూచిస్తుంది కాబట్టి ఇక్కడ కృత్తికలో ఇదంతా ఉంది కాబట్టి ఒకసారి ఐవీఎఫ్ ఐయుఐ ఇట్లాంటివి కూడా ఒకసారి ఇన్వాల్వ్ అవుతుంటాయి. యాక్చువల్లీ నా రికమెండేషన్ అబ్సల్యూట్లీ ఇన్ మెర్క్యూరీ బుక్ అనమాట. అంటే 2026 మే లోపు మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కండిషన్ ఆఫ్ హెల్త్ని మెజర్ చేయడానికి ఏమన్నా మెడికల్గా ఉంటే దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోమని చెప్తాను. ఓకే ఓకే. యాజ్ ఆఫ్ నౌ మెడికల్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు. లేవు అనిపిస్తాయి కానీ బట్ ఒక్కోసారి సప్లిమెంట్స్ ఉంటాయి కదా, ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఇట్లాంటి ఒకసారి చెప్తారు మనకి మెజరింగ్ ఇంత ఉండాలి ఇంత ఉంది అని చెప్తారు కదా, కండిషన్ ని మెజర్ చేస్తారు కదా. సో ఆ మెజరింగ్ రిపోర్ట్స్ తీసుకోమని చెప్తున్నాను. తీసుకొని దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ 3-4 నెలలు ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకో, దీనికి ఇట్లాంటి వాటికి మనం అష్టక వర్గ ట్రాన్సిట్ తీసుకున్నాం అనుకో, ఇన్ ఫ్యూచర్ మన దానిలో కూడా గ్రాఫ్స్ వస్తాయి చూపిస్తాను. మనకి ప్రస్తుతానికి ఎక్సెల్ మోడ్లో ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఇదిగో పలానా మంత్ ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ టైం ప్రిడిక్ట్ చేసాం, మళ్ళీ దానిలో ఒక పలానా మంత్ అని చెప్పి మళ్ళీ పట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే బుధుడు ఫస్ట్ అష్టమాధిపతిగా వర్క్ అయ్యి తర్వాత పంచమాధిపతిగా వర్క్ అవుతాడు. సో ఒక పార్ట్ అయిపోయింది, ఎట్టని ఒక 1 year అయిపోయింది కదా, ఇప్పుడు చక్కగా పంచమాధిపతిగా వర్క్ అవుతాడు. చాలా మంచిగా అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజు కూడా మనం ఇంచుమించుగా భరణి నక్షత్రంలోనే మాట్లాడుతున్నాం అనుకుంటా. సో అది కూడా అట్లాంటివి చెప్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూ అనేది ఒకసారి ఐడెంటిఫై అవ్వదు. సో దానికోసం సప్లిమెంట్ ఒకసారి ఒక 3-4 నెలలు ఒకసారి చూడండి, మీకు ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే. నేను డాక్టర్ని కాదు, సో ఒకసారి ట్రై చేయండి. ఎస్. ఇంకా హెల్త్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్, అంటే ఇప్పటిదాకా నా హెల్త్ అంతా చాలా బాగుంది, అంత సీరియస్ ఏం లేదులే, నథింగ్ టు వర్రీ. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు ఇన్ని అంటే యాజ్ అ చార్ట్ వైజ్, సో ఒక 10 marks లో నా చార్ట్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు మీరు? 4, 5, 3 అలా. 5కి ఇవ్వాలా 10కి ఇవ్వాలా? మీరు దేనికి ఇచ్చినా వాళ్ళ 5కి ఇచ్చినా 10కి ఇచ్చినా దేనికి ఇచ్చినా. ఏం చేస్తారు ఇప్పుడు మార్క్స్ తో? లేదు, అట్లీస్ట్ నేను అనుకుంటాను, ఇమాజిన్ చేసుకుంటాను, ఓకే 10 లో ఒక 5, 6 వచ్చినాయి అంటే పర్వాలేదు, బాగానే బతికేస్తాం మనం. అట్లా అది మంచి పాయింట్. ఆ పాయింట్ రకంగా చూస్తే ఇప్పుడు ఒక దశ ఏదైతే ఉందో ఫుల్ గా యోగించిందంటే వాడు అదృష్టవంతుడా కాదా? అవునండి, ఎక్సలెంట్ కదా. ఇప్పుడు రాహుదేశం మొత్తం యోగిస్తా ఉన్నది, గురుదేశం మొత్తం పోకుండా సగం యోగిస్తా ఉన్నది, అట్లీస్ట్ అర్థమైందా? సెకండ్ హాఫ్ అన్న యోగిస్తా ఉంది కదా. కాబట్టి ఏంటంటే మనం 75% ఖచ్చితంగా వేసుకోవచ్చు అనమాట, అర్థమైందా? సో అసలు మనం డౌట్ పడిన అవసరం లేదు. శని దశ రీత్యా అక్కడ కొంచెం ఫ్లక్చువేషన్స్ కనిపించినాయి కాబట్టి హెల్త్, ఒక్కోసారి బోన్ స్ట్రెంగ్త్ ఫిమేల్ కి ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. అది శని స్వక్షేత్రంలో ఉన్నాడు అట్లా చెప్తున్నాడు అని అనుకోమాకండి. సో అట్లా చెప్పాలన్నట్టు అక్కడ క్యాలిక్యులేషన్ అనిపించింది, అందుకే చెప్పాల్సి వచ్చింది. రైట్, ఓకే. ఆల్ ది బెస్ట్. మరి ఇంకేం లేదు కదా? ఇంకేం లేదండి. సూపర్, థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు మీరు? ఇక్కడ నుంచి 100 నుంచి 200 రోజులు లెక్క పెట్టుకోండి. ఆల్మోస్ట్ 4 months అయితే. అది రావాలి కదా. ఇప్పుడు నేను 10 వీడియోలు ఈరోజు చెప్పాను, 10 మందికి చెప్పాను, 10 మందిని వాళ్ళు రివ్యూ చేసి అప్లోడ్ చేయాలిగా. 10 మంది 10 వీడియోలు అప్లోడ్ చేస్తే పీపుల్ కూడా చూడడానికి కుదరాలిగా, అర్థమైందా? మన రికార్డు కనుక ఊరు రాకుండా ఉంటే, అంటే రికార్డు కూడా క్వాలిటీగా ఉంటే, అర్థమైందా? అప్పుడు అవన్నీ అప్లోడ్ చేయడానికి కుదురుతుంది. సో నా డ్యూటీ ఏంటంటే నా పని నన్ను చేయమని చెప్తున్నారు, ఇంకేదన్నా అడిగితే కొడతానని చెప్తున్నారు, నేనేం చేయాలి? భయపడుతున్నాను అట్లా. ఓకేనా? బట్ మీది చాలా మంచి ఇనిషియేటివ్ మీరు తీసుకున్నది. థ్యాంక్ యూ. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలి ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి. తీసుకొని మీరు పిక్ చేసి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతో సబ్జెక్ట్ వస్తే తప్ప మీరు అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి చెప్పలేదు కదా. మీరు ఫస్ట్ డెసిషన్ తీసేసుకొని ఇంప్లిమెంట్ చేసినాము, తర్వాత ఒక 2 రోజులకు ఆలోచిస్తే అమ్మో దీనికి చాలా గట్స్ ఉండాలని అర్థమైంది యాక్చువల్ గా. సో ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోయాం మేము. అదే మీకు ఎంతో సబ్జెక్ట్ డెప్త్ ఉంటే తప్ప మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి నేను మీకు కాల్ చేసి మీ దాంట్లో జరిగిన ప్రొడక్షన్స్ చెప్తానని చెప్పలేరు కదా ఎవరు. అవునవునవును, నిజంగానే. మీరు అలా చెప్తా ఉంటే మళ్ళీ నాలో భయం వేస్తుందేమో. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.